హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఫ్రెండ్స్, మనకి 3 days ట్రిప్ వచ్చింది. మరి గాజువాక నుంచి వెహికల్ తీసుకొని మరి ఆగనంపూడి అయితే స్టార్ట్ అయ్యాను కస్టమర్ హౌస్కి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ నవీన్ రైడర్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మరి మొత్తానికి అయితే కస్టమర్ హౌస్కి వచ్చిన తర్వాత 6 hours జర్నీ చూపిస్తుంది భీమవరం. మరి స్టార్ట్ అయిపోయాం రైడ్ అయితే. మరి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత నాకపల్లి టోల్ గేట్ దగ్గర ఆగాం. కస్టమర్ బనానా ఇచ్చారు, తినేసి అలాగా వెహికల్ సైడ్ కాపి చిన్న వాక్ చేసాం అనమాట. ఎందుకంటే మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. మరి కస్టమర్ ఫోటో తీయమంటే ఆయనకు ఫోటో తీసేసి మరి మొత్తానికైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ అయ్యింది. మరి వెళ్ళేదారిలో రోడ్లు బాగోలేదు. వచ్చిన డ్రైవర్ సహోదరులు ఎవరైనా ఉంటే చూసుకోండి కొద్దిగా. మరి మొత్తానికి అన్నవరంలో ఆగాము, ఎందుకంటే టీ టైం అయ్యింది. టీ టైం దగ్గర ఆగి ఒక 3 సమోసాలు తీసుకొని ఒక టీ తీసుకున్నాము. టీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవరిని వస్తే ఎప్పుడైనా ట్రై చేయండి, అన్నవరం బైపాస్లోని చాలా బాగుంది టీ. మరి అక్కడి నుంచి మళ్ళీ మనం రైడ్ స్టార్ట్ చేసాం. ఈ రైడ్లో కొద్ది స్టాప్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మన కార్లో పేషెంట్స్ ఉన్నారనమాట, అందువల్ల ఆపాల్సి వస్తుంది. మరి మొత్తానికి అయితే ఇంకా అలా మన రైడ్ కంటిన్యూ చేస్తున్నాము. మళ్ళీ ఒక దగ్గర స్టాప్ అయ్యింది. మళ్ళీ అక్కడి నుంచి మరి రాజమండ్రి తిన్నగా వెళ్ళి ఆపాను సిఎన్జి బంక్లో. సిఎన్జి ఫిల్ చేసుకొని మరి రావులపాలెం వెళ్ళమన్నారు. అక్కడ ఫ్లవర్స్ తీసుకుందాం అన్నారు. మరి ఫ్లవర్స్ దగ్గర దండలు అవి తీసుకున్నారనమాట, ఎందుకంటే మన కస్టమర్ వాళ్ళ పెదనాన్నగారు చనిపోయారు. మరి అక్కడికైతే మనం వెళ్తున్నాం. మరి టిఫిన్ కూడా తీసేసుకున్నారు, ఎందుకంటే డిన్నర్ టైం అయిపోయింది. మరి టిఫిన్ కూడా తినేసి బండి సైడ్ కాపి తినేసి మళ్ళీ అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోయాం. మొత్తానికి అయితే భీమవరం చేరుకున్నాము. మరి ఫస్ట్ డే ఇదండి.